గోధుమ పిండితో పిల్లల కోసం స్నాక్స్ అయితే చేద్దాము. ముందుగా ఇలా ఒక గిన్నె తీసుకొని అందులోకి గోధుమ పిండి తీసుకుందాము. ఈ గోధుమ పిండిలోకి రుచికి తగినంత సాల్ట్, కొద్దిగా బేకింగ్ సోడా, కొద్దిగా వాము క్రష్ చేసి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇందులోకి కొద్దిగా ఆయిల్, ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పిండి మిశ్రమం అనేది కలిపిన తర్వాత ఇలా ముద్దగా ఉండాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా పిండి అంతా బాగా కలిపేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. 10 మినిట్స్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇలా కలిపెట్టిన ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా తీసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ పైన ఇలా పొడి పిండి చల్లుకొని ఈ పిండి ముద్దను రోల్ చేసుకోవాలి. చపాతీ అనేది మరీ పల్చగా కాకుండా ఇలా కొంచెం వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసుకోవాలి. తర్వాత ఈ చపాతీని ఇలా వీడియోలో చూపించిన విధంగా షేప్ చేసుకోవాలి. ఇలా బాక్సుల్లాగా కట్ చేసుకోవాలి. లేదు అంటే మీకు నచ్చిన షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. ఈ మందంలో ఉంటే సరిపోతుంది. సో ఇలా ఒక్కొక్కటిగా అన్ని చపాతీలని ఇలా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసిన వాటిని వేరొక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఫైనల్గా అన్నీ రోల్ చేసి ఇలా కట్ చేయడం అయితే అయిపోయింది. నెక్స్ట్ వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేద్దాం. గ్యాస్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుందాము. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి, అప్పుడే చిప్స్ బాగా ఫ్రై అవుతాయి. ఆయిల్ హీట్ అయిందా లేదా ఒక చిన్న పీస్ అయితే వేసి చూద్దాము. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. మనం ప్రిపేర్ చేసుకున్న వీటిని కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేద్దాం. చూడండి, ఆయిల్ వేయగానే ఇవి చిప్స్ అనేవి ఎలా పొంగుతూ వస్తున్నాయో చూడండి. కలర్ అయితే చేంజ్ అయిపోయింది, ఫ్రై అయిపోయాయి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేటప్పుడు వీటిని తీసేసి మనం పెట్టేసుకున్నాము. ఇలా అన్నీ కొద్దిగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి.
ఫైనల్గా గోధుమ పిండితో కరకరలాడే చిప్స్ అయితే రెడీ అయిపోయాయి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఇందులో వేసిన గోధుమ పిండి, వాము హెల్త్కి అయితే చాలా మంచిది. ఈ స్నాక్స్ అయితే టీ టైంలోకి, లేదంటే పిల్లల స్నాక్స్ బాక్స్లోకి, లేదంటే ఈవినింగ్ స్నాక్స్కి అయితే చాలా బాగుంటాయి. మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.